ఇప్పుడు అమెరికాలో ట్రంప్ అధ్యక్ష పీఠం ఎక్కబోతున్నారు. భారతీయులపై అంటే ఏ విధంగా నష్టం ఉండబోతుందంటారు? అంటే మన భారతదేశంపై బహుశా ఏమైనా ప్రపంచంలో నష్టం ఉంటుందంటారా? ప్రపంచంలో ఏ దేశానికైనా పెద్దగా అమెరికాలో ఈ పార్టీ వచ్చినా, ఆ పార్టీ వచ్చినా తేడా లేదు అంటే అది హ్మ్. భారతదేశం. హ్మ్. ఎందుకంటే 2 పార్టీలు డెమోక్రాటిక్ పార్టీ గాని, రిపబ్లికన్ పార్టీ గాని హ్మ్. ఎవరున్నా కూడా అదే. భారతదేశంతో మైత్రి సంబంధాలు బాగుండాలి. ఈ దేశం ఎదుగుదల ఉండాలని చెప్పిన భావన వారికున్నది. హ్మ్. మనకి అమెరికాకి మన వివిధ ప్రయోజనాల్లో తేడా లేదు. అంటే వాళ్ళకి లాభం అయితే మనకు నష్టం, మనకు లాభం అయితే వాళ్ళకి నష్టం అనేది పెద్దగా ఏం లేదు. ఓకే. ఇంకే దేశానికి సుఖం లేదు. హ్మ్. కాబట్టి స్థూలంగా చూస్తే మొత్తం మీద ఎవరొచ్చినా ఒకటే. అంతే అంటారు. ఇక ఒక్కటి ప్రధానంగా 2 ప్రధానమైన అంశాలు మనకి. ఒకటి ట్రేడ్. అక్కడ హ్మ్. బాగా టారిఫ్‌లు పెంచి, దిగుమతుల సుంకాలు పెంచి, హ్మ్. దిగుమతులు రాకుండా ఆపాలని గట్టిగా ట్రంప్ చేస్తున్న ప్రధానమైన వాదన అది. హ్మ్. నలుగురితో పాటు నారాయణ మిగతా దేశాలు ముఖ్యంగా చైనాకి ఇబ్బంది కలుగుతుంది. మనకు కూడా ఓకే. కొంత ఇబ్బంది కలగొచ్చు. మనం హ్మ్. కొంచెం ఒడుపుగా వ్యవహరించినట్టయితే ఉదాహరణకి వాళ్ళేదో హ్మ్. ఈ హార్లీ డేవిడ్సన్ మోటార్లు ఈ దేశంలో ఎంతమంది కొంటారు అవి? హ్మ్. దాని మీద మనం టారిఫ్ పెంచాం. మనం పెట్టం ధర్మం. ఎందుకంటే అది చాలా ఖరీదైన వస్తువు, విలాస వస్తువు కాబట్టి కొంచెం టారిఫ్ ఎక్కువ పెట్టాం. హ్మ్. ట్రంప్ దీన్ని మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఇండియా టారిఫ్ కింగ్ అంటున్నాడు. మనం కాస్త తగ్గించామనుకోండి, ఆయన హ్మ్. తృప్తి పడిపోతే పెద్ద అది ఇబ్బంది ఉండకపోవచ్చు. ట్రేడ్ కూడా మనకి ఇబ్బంది ఉండకపోవచ్చు. మనం అదే. ఒడుపు వ్యవహరించినట్టయితే. రెండోది ఇమ్మిగ్రేషన్. అమెరికా అనేది ప్రపంచం మొత్తాన్ని కూడా ఆకర్షించేటువంటి ఒక అయస్కాంతం. ప్రపంచంలో ఎక్కడ ప్రతిభ ఉన్నా, మేధస్సు ఉన్నా కూడా చాలామంది అమెరికా పోవాలని కోరుకుంటారు అవును. వివిధ కారణాల వల్ల. హ్మ్. అక్కడ ఆర్థిక కారణాలు కావచ్చు, శాస్త్రీయ కారణాలు సైన్స్, టెక్నాలజీ వల్ల కావచ్చు, హ్మ్. అక్కడ సంస్కృతి వల్ల కావచ్చు, ఆకర్షించేటువంటి తత్వం ఉంది. హ్మ్. భారతీయులు కూడా వెళ్ళాలని కోరుకుంటారు మనందరికీ తెలుసు. భారతీయులు అదృష్టం కొద్దీ ఈ అత్యధికులు చట్టబద్ధంగా వెళ్ళాలని కోరుకునే వాళ్ళే. అక్రమంగా వెళ్ళాలని కోరుకునేవాళ్ళు కాదు. కాబట్టి అక్రమంగా వచ్చే వలసల్ని అరికట్టడం అనేది ట్రంప్‌కున్న ప్రధానమైన అస్త్రం. హ్మ్. అది భారతీయులకి ఇబ్బంది ఉండదు. రెండోది భారతీయులు అక్రమంగా వెళ్ళాలని కోరుకోకూడదు అసలు. అదే. మనం హ్మ్. కూడా దాన్ని వ్యతిరేకించాలి. దానివల్ల అవును. ఖచ్చితంగా. భారతదేశానికి పరువు పోతుంది. హ్మ్. సక్రమంగా వెళ్ళే వాళ్ళకి భారతీయులు అత్యధికులు కాస్త విద్య ఉండి నైపుణ్యం ఉన్నవాళ్ళు వెళ్తున్నారు. హ్మ్. ఈ మధ్య అమెరికాలో బోలెడంత చర్చ జరుగుతుంది. అలాంటి విద్యా నైపుణ్యం ఉన్న వాళ్ళని ఆకర్షించుకోకపోతే మనం నష్టపోతాం అని చెప్పని. హ్మ్. కాబట్టి దానిలో మనకు నష్టం ఉండకపోవచ్చు. వింటే లాభం కూడా ఉండొచ్చు. హ్మ్. అంచేత పెద్దగా భారతదేశం మీద తీవ్ర ప్రభావం ఉండకపోవచ్చు మిగతా దేశాలతో పోల్చినట్లయితే. హ్మ్. అయినా కూడా ఒడుపుగా ఏ దేశమైనా తన ప్రయోజనాలను తాను కాపాడుకుంటుంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత ఆయన బాధ్యత ఆ దేశ ప్రజలను కాపాడడం. అలాగే అంతే. మన దేశంలో ప్రభుత్వం మన ప్రయోజనాలను కాపాడుకోవడం. హ్మ్. మనం ఒడుపుగా వ్యవహరించినట్టయితే అమెరికాకి మనకి మధ్య వైరుధ్యం ఉండాల్సిన అవసరం లేదు. ట్రంప్ రావడం వల్ల మనకి ఇబ్బంది పెద్దగా ఉండకపోవచ్చు. హ్మ్.